మధు. రైట్ మధు, ఏంటి అసలు ఇందాకైతే కొండా సురేఖ ఏమన్నా హీరోయిన్లతోటి ఫోన్లు ఎందుకు విన్నారు అని చెప్పని పాపం కొండా సురేఖ మంత్రి మాట్లాడారు. పాపం ఏముందలే మాట్లాడారు. పాపం కేటీఆర్ గారు ఏమన్నా నాకేం సంబంధం హీరోయిన్లతోటి, నాకంత ఆ స్థాయి లేదు, అటువంటి ఇది లేదని చెప్పని, అట్లాంటి పనులు నేను చేయనని చెప్పని ఆయన అన్నారు. ఏంటి దీంట్లో అసలు సంబంధం ఉందనా లేదనా, ఈ ఎంటైర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తున్న అంశాలు ఏంటి? ఖచ్చితంగా సార్, ఎవరైతే అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి అదేవిధంగా కొంతమంది హీరోయిన్లకి సంబంధం ఉందా లేదా, అంటే వాళ్ళ ఫోన్లు విన్నారా, విన్న తర్వాత వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అది ఎంతవరకు నిజమా అబద్ధమనే తర్వాత పక్కన పెడితే హీరోయిన్ల ఫోన్లు విన్న మాట నిజమా కాదా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అదే మాట విన్నారా లేదా అని సాక్షాత్తు సీఎంఏ ఒక మాట చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా అసలు భార్యాభర్తల మాటలు ఎందుకు వినాలి, అసలు అవసరమా అనే మాటలు ఆయన నోటి నుంచే వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు. అంటే అక్కడ ఎవరివో కొన్ని మాటలు, అంటే ఫోన్ని ఇల్లీగల్గా విన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో ఉంది కాబట్టి ఆ భార్యాభర్తలు ఎవరు, ఒక ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోవడానికి అసలైనటువంటి కారణం ఈ ఫోన్ ట్యాపింగే అనేది ఒకవైపు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా సంబంధం లేదు అని చెబుతూనే ప్రతిరోజు కూడా ఇదే మ్యాటర్ గురించే మాట్లాడుతూ ఉండడం ఎందుకు అనేది ఇప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్, మనం కూడా చూసుకుంటే సార్, ఏదైతే లీగల్ నోటీస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాన్ని చూసుకుంటే లీగల్ నోటీస్ అనేది ఫోన్ ట్యాపింగ్ గురించి మనం టెలికాస్ట్ చేయొద్దు అనడానిక, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎటువంటి వార్తలు రాయొద్దు అనడానిక. అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి రాయొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అనవసరం. ఒకవేళ యాజ్ ఎ మీడియాగా ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది అనేది రాయాలి అనుకుంటే ఈ పేర్లన్నీ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాయాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ మోర్ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం ప్రసారం చేస్తున్నాం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ వీళ్ళు కూడా మాట్లాడారు. మరి వాళ్ళకెందుకని లీగల్ నోటీసులు వెళ్ళడం లేదు? ఇచ్చారు కదా, చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఈ రోజు వచ్చేసి ఆ ముగ్గురికి కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి లీగల్ నోటీసులు ఈ రోజు వెళ్ళాయి, కానీ మనకి 2 రోజులు ముందుగానే వచ్చాయి. అంటే మీడియాను ఒక అంటే ఒకటే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడారు. మీరు వ్యక్తిగతమైనటువంటి భార్యాభర్తల ఫోన్లు ఎందుకు వినాల్సి వచ్చిందని అడిగారు. కొండా సురేఖ గారు అయితే అసలు ఆ హీరోయిన్ల ఫోన్లతోటి మీకేం సంబంధం అని అడిగారు. సరే, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అన్నారు. కేటీఆర్ గారు ఏమైనా అసలు అట్లాంటి వినాల్సిన అవసరం లేదు, అట్లాంటి ఏదో పనులు నేను చేసేటువంటి వ్యక్తిని కాను అని చెప్పని ఆయన అన్నారు. ఇప్పుడు ఇంతకీ ప్రణీత్ రావు కానీ, లేదా తిరుపతి అన్న కానీ, లేకపోతే రాధాకృష్ణరావు కానీ, వీళ్ళెవరైనా కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాళ్ళ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కావచ్చు, లేక వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో వాళ్ళ దగ్గర అడిగినటువంటి వాటిల్లో ఎక్కడైనా ఈ ప్రస్తావన, హీరోయిన్ల ఫోన్లు ప్రస్తావన కానీ, లేదా అది విన్నామని కానీ, లేదా వినమని ఆదేశించారని కానీ, లేదా ఫలానా వాళ్ళు విన్నటువంటి అవకాశాలు ఉన్నాయని కానీ, అలాంటివి ఏమైనా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉందా? వీటితో పాటు వేణుగోపాల్, ఓఎస్డీగా పనిచేసినటువంటి వేణుగోపాల్, ఆయన కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా విచారిస్తున్నారు. అతను కూడా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా వేణుగోపాల్ రావా ఇప్పుడంతా నడుస్తుంది, రావుసులే సార్ వేణుగోపాల్ రావే, వేణుగోపాల్ అని చెప్పారు సార్. అయితే ఏదైతే మీరు అడిగారు, ఎక్కడైనా సరే ఈ హీరోయిన్లకు సంబంధించి మ్యాటర్ వచ్చిందా, ఇక్కడ ఏదైనా వివరాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు సార్ ఒకటే హీరోయిన్ అనుకుంటున్నారు కదా, 2 హీరోయిన్ల డీటెయిల్స్ ఉన్నాయి సార్ పోలీసుల దగ్గర. అందరూ కూడా ఒక హీరోయినే, ఆ హీరోయిన్తో మాత్రమే సంబంధం ఉంది, ఆ హీరోయిన్కి సంబంధించి ఫోన్లు విన్నారు అంటున్నారు కదా. కాదు, 2 హీరోయిన్లు ఉన్నారు. మరి ఇది అందరూ కూడా ఒక హీరోయిన్కి సంబంధించి మాత్రం జరిగింది అనుకుంటున్నారు. మరి సెకండ్ హీరోయిన్కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా రాబోతున్నది, సెకండా థర్డ్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా 2 హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది
కమింగ్ డేస్ ఏదైతే ఉందో కమింగ్ డేస్లో డెఫినెట్గా పోలీసులు జరుగుతున్నట్టు అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో ఎవరు అంటే ప్రణీత్ రావు చేసినటువంటి మొత్తం పని ఏదైతే ఉందో ఆ ఇల్లీగల్గా ఆయన సెక్టార్ ఏదైతే ఉందో అంతవరకు రెడీ చేస్తున్నారు. భుజంగరావు ఆయన సెక్టార్ వరకు కూడా, తిరుపతయ్య ఆయన వరకు కూడా, వేణుగోపాలరావు ఆయన వరకు, ప్రభాకర్ రావు ఆయన వరకు, ఇలా ప్రతి పార్ట్ని కూడా డివైడ్ చేస్తున్నారు. అలా డివైడ్ చేసిన వాటిల్లోనే హీరోయిన్ల ప్రమేయం పైన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా సంపాదించారు. అతి త్వరలోనే కమింగ్ డేస్లోనే ఈ పేర్లు అంటే పేర్లు మనం బయటికి పెట్టకపోవచ్చు, ఆ పేర్లు అక్కడ కూడా చెప్పకపోవచ్చు, కానీ డెఫినెట్గా హీరోయిన్లకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు అనేటటువంటి బ్రేకింగ్ అయితే మనం కూడా త్వరలో చూడబోతున్నాం. అది ఉండబోతుంది అంటావు? అయితే ఉండబోతుంది సార్, ఉండబోతుంది. ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. అది కేవలం ఒక హీరోయిన్లే కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరైతే నటించేటటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు వెళ్ళే చోట అవి విని వాళ్ళని వెళ్ళి బెదిరించారు సార్. మరి అది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అదొక పెద్ద అంశం. అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే బ్లాక్ మనీని తరలిస్తూ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు నిక్షిప్తమై ఉన్నాయో, ఎవరైతే ఆ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళ ఫోన్లు విని ఆ ఫోన్లలో ఆ అమౌంట్ని వాళ్ళు లాక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి వాటిని షేర్ చేసుకున్నారు భాగస్వామ్యంగా అనేటువంటిది జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే డిపార్ట్మెంట్లో పొలిటికల్ లీడర్సు ఇదిగో వాడిని కొంచెం గట్టిగా 2 దెబ్బలు వేసి వాడిని ఇచ్చేయండి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి పనులు ఒక 4-5 చేసేసుకుంటారు. ఒక తప్పు చేయమని చెప్పినప్పుడు పొలిటీషియను మిగిలిన 4 తప్పులు వాళ్ళు చేసేసుకునే దానికి అవకాశం ఉంది కొద్దిమంది. సరే, మరి ఇంత పెద్ద సిస్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా వదంతులు వినిపిస్తున్నాయి ఈ అంశం విషయంలో. అసలు చాలామందిని బెదిరించారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేశారని, చాలామంది ఇష్యూస్లో వాళ్ళ ఫోన్ సంభాషణల్ని పిలిపించుకొని వాళ్ళకే వినిపించి వీటి చరిత్ర వెనక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నిటి విషయంలో మీరు ఇది లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తామని, ఇలాంటివి అంటే అవకాశం దొరికింది కదా అని అందులో అందరూ చేస్తుండకపోవచ్చేమో. మరి పొలిటికల్ లీడర్స్ సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు వీటిని చాలా దుర్మార్గంగా ఉపయోగించారనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. అందులో జూబ్లీ హిల్స్కు చెందినటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ విషయంలో నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ రకంగా నా దగ్గర వసూలు చేశారు అనేది కూడా కంప్లైంట్ ఆల్రెడీ లాడ్జ్ అయింది. అట్లాగే బేగం బజారుకు చెందినటువంటి కొందరు వ్యాపారులు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారని, మరి కొంతమంది మార్వాడీస్ వీటికి సంబంధించి హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఈ ఆందోళన జరుగుతుంటే వాళ్ళు కూడా పరారయ్యారైపోయారని, ఇవన్నీ ఒకవైపు అయితే ఇదంతా ఒకవైపు, ఇదంతా కాయానికి ఒకవైపు. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు టాప్ 10 టాప్ 20 అనుకుంటే వాళ్ళు ఏమేమి వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏం జరిగింది, ఇలాంటివి అన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన ప్రమేయం కూడా, ఆ ప్రమేయం పైన కూడా వాళ్ళు విచారణ ప్రక్రియ జరుగుతుంది అని, అది కూడా ఇంకొక 2-3 రోజుల్లోనే ఆ సమాచారం కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక వివాదం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అందులో ఒక వ్యక్తికి తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తారు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎటువంటి యాక్షన్ చేస్తున్నాడు, అతను ఎవరో సపోర్ట్ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఎవరో ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయ్యిద్ది. ఆ సమాచారం ప్రకారంగా ఇక్కడ యాక్షన్ మొదలైద్ది. దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉండిద్ది, ఇలాంటిది చేపించి దాన్ని మూవ్ చేశారు, ఇలాంటిది ఉపద్రవం జరిగింది అనేది కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇవన్నీ చూస్తే
చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. నిజంగా అక్కడ దాకా గనక వెళితే ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా గనక వెళితే అది గనక బయటికి గనక అంటే ఆధారాలతో గనక బయటకు వస్తే నిజంగా ఒక 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చేది ఒక్కొక్కరు. 7 years బెయిల్ కూడా రాదు. అంతటి ప్రమాదాలు దీంట్లో పొంచి ఉన్నాయంటున్నారు. సరే మధు, ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కూడా జరగబోతుందా? డెఫినెట్గా సార్, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగాలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఉంది సార్. ఒకటే కాదు, కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళైతే ఏలు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దర్యాప్తు అధికారి ఉన్నారో సార్, ఆ దర్యాప్తు అధికారి మాత్రం ఎక్కడా కూడా చాలా అంటే చాలా కూల్గా కేసును పర్ఫెక్ట్గా, అంటే జరిగిన నేరాన్ని, ఆ నేరం ఎలా జరిగింది, ఎవరు చెబితే చేశారు, వీళ్ళు ఎలా చేశారు అనే దానికి కావాల్సినటువంటి విషయాలు, అంటే సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో. ఎందుకంటే సార్, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే లీగల్గా అంటున్నారో అదే లీగల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక పాయింట్ రాకుండా అందుకోసము పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అందుకే ఈ కేసుకు సంబంధించి స్లోగానే ముందుకు వెళ్తున్నా, కావాల్సిన సాక్ష్యాల ఆధారంగానే వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఓకే, రైట్.